హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కంపానియన్ 2025 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 37 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కొత్త ప్రేమ జంట జోష్ మరియు ఐరిస్ వీళ్ళిద్దరు కలిపి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక లేక్ హౌస్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీ చూస్తారు భయ్య. స్టోరీ రొటీన్ గా అనిపించవచ్చు, బట్ నేను ఎక్కువ ఏం రివీల్ చేయదలుచుకోలేదు. అంతే మళ్ళీ స్పాయిలర్లు అవుతాయని చెప్పేసి సింపుల్ స్టోరీ లైన్ అయితే చెప్పా, బట్ మూవీలో అయితే చాలానే ఉంటుంది. ఇక ఈ మూవీ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, శాండ్ మ్యాన్ సీజన్ 2 అయితే నెట్ఫ్లిక్స్ లో జస్ట్ ఇందాకరే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ 6 episodes ఉన్నాయి అనుకుంటా, ఐ థింక్ సో. బట్ రన్ టైం ఎక్కువ కాబట్టి చూసేసరికి కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోవచ్చు. సో రేపు ఎర్లీ మార్నింగ్ అయితే రివ్యూ పెడతాను శాండ్ మ్యాన్ సీజన్ 2 కోసం. ఈవినింగ్ కి వేరే మూవీ రివ్యూ అయితే పెడతాను. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి ఫాలో కొట్టండి భయ్య. మీకు అప్డేట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. ఇన్ కేస్ మీరు కనుక ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చూద్దాము అనుకుంటే కనుక ఈ మూవీని అయితే ప్రిఫర్ చేయండి అని చెప్తా. వర్కౌట్ అవుద్ది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ చాలా ట్విస్టులతో పెట్టుకుని 1 by 1 షాకింగ్ గా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. మీకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ స్క్రీన్ ప్లే అయితే ఇస్తారు భయ్య, పక్క డౌట్ లేదు అందులో. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే స్టోరీ పరంగా. అండ్ మెయిన్ గా సోఫీ పర్ఫార్మెన్స్ అయితే విపరీతం అని చెప్పాలి. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇన్నోసెంట్ క్యారెక్టర్ నుంచి ఒక ఇంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు ఆ క్యారెక్టర్ ని. అండ్ రోబోట్ కాన్సెప్ట్ విత్ ఎమోషన్ బ్లెండింగ్ చాలా థాట్ ప్రొవోకింగ్ గా ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ ఫీల్ కూడా కలుగుతుంది మీకు. టాక్సిక్ రిలేషన్షిప్స్ మీద, కంట్రోల్ మీద, అండ్ ఐడెంటిటీ పై, ఇలా ఈ థీమ్స్ మీద అయితే స్టోరీ టెల్లింగ్ చాలా డీప్ గా తీసుకెళ్తారు. అది కూడా మీకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా విజువల్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా పర్ఫెక్ట్ మూడ్ అయితే క్రియేట్ చేస్తారు. మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ డార్క్ హ్యూమర్ కూడా ఉంటుంది. అండ్ సైకలాజికల్ గా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తారు మీ మీద. అండ్ మెయిన్ మూవీ మొత్తం నడిచేది ఏఐ క్యారెక్టర్ వర్సెస్ హ్యూమన్ ఎమోషన్. ఈ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చాలా క్లెవర్లీ నరేట్ చేశారని చెప్పాలి. మూవీ అయితే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నేను మరీ చెప్తున్నా, సైకలాజికల్ థ్రిల్లర్ చూసే ఉద్దేశం ఉంటేనే చూడండి భయ్య. ఈ సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నవి మీకు నార్మల్ యాక్షన్ టైప్ లో అయితే ఉండవు, ఎక్కువ మైండ్ ని డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుద్ది అనుకుంటే చూడండి. లేదంటే వేరే ఆడియన్స్ చూసి నచ్చలేదు భయ్య నాకు ఎందుకు సజెస్ట్ చేసావు అంటే మాత్రం నేనేం చేయలేను. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ 20 to 25 minutes అయితే సెటప్ కి అయితే టైం తీసుకుంటారు భయ్య. సో కొంచెం ఓపిక చూడాల్సి వస్తుంది. దాని తర్వాత మూవీ అయితే పికప్ అవుద్ది. అండ్ స్కైఫై ప్లస్ ఎమోషనల్ కంటెంట్ బ్లెండ్ అందరికీ కనెక్ట్ అవ్వడం కష్టం. ఇదే నేను ముందు కూడా చెప్తున్నా పాజిటివ్స్ లో కూడా. స్కైఫై అండ్ సైకలాజికల్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న డ్రామా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ అన్నవి కొద్ది మందికి వర్కౌట్ అవుతాయి, అందులో నేను ఒకరిని. సో అందుకే నాకు వర్కౌట్ అయింది. ఇది ఒకటి అందరికి ప్రాబ్లం అనిపించవచ్చు. అండ్ ఎక్స్ప్లిట్ కంటెంట్ ఉంటుంది భయ్య, అంటే ఇంటెన్స్ వైలెన్స్ కూడా ఉంటుంది. చాలా సెన్సిటివ్ ఆడియన్స్ కి అయితే నాట్ షూటబుల్ అని చెప్తా. దాని పరంగా పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. తెలుగు డబ్బింగ్ కూడా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.